ఖమ్మం పోలీసులు దౌర్జన్యానికి దిగారు. వెలుగుమట్ల భూదాన్ భూముల నిర్వాసితులకు భోజనం పెట్టకుండా అడ్డుకున్నారు. అన్న పానీయాలు తీసుకొస్తున్న పువ్వాడ ఫౌండేషన్ వాహనాలను ప్రధాన రహదారి మీదే ఆపేశారు. అన్నం పెట్టడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేశారు. దీంతో బాధితులు ఎదురు తిరిగి రోడ్ల మీదనే భోజనాలకు ఉపక్రమించారు. మీడియా ప్రవేశంతో వెనక్కి తగిన పోలీసులు పువ్వాడ ఫౌండేషన్ వాహనాలను అంబేద్కర్ భవన్లోకి అనుమతించారు. భోజనాలు అడ్డుకున్న పోలీసుల తీరుపై మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. భూములలో ఇండ్లు కూల్చేసి రోడ్డు మీద పడేసినటువంటి ప్రభుత్వం బాధితులకు భోజనం కూడా పెట్టలేనటువంటి దుస్థితి నెలకొంది. ఇంట్లోకి భోజనం తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే టీటీడీసీ భవన్ అట్లాగే అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రంలోకి భోజనం తీసుకెళ్తున్నటువంటి పువ్వాడ అజయ్ ఫౌండేషన్ సంబంధించినటువంటి వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డు మీదనే భోజనం పెట్టారు. అమ్మ ఏమైంది? రోడ్డు మీద తింటున్నామేందమ్మా? వచ్చిన వాళ్ళని అన్నం కూడా పెట్టనియట్లేదు సార్. మాకు ఇన్ని రోజులు 16 రోజుల నుంచి మాకు అన్నం లేదు, ఆకలి లేదు. అసలు వచ్చిన వాళ్ళు పోలీసు వాళ్ళు ఎవరు అన్నం పెట్టనియట్లేదు. మీరే న్యాయం చేయండి సార్. మాకు అన్నం లేక ఇప్పుడు దాకా ఆకలితో ఉన్నాం. వచ్చిన వాళ్ళను కూడా రానియట్లేదు. ఏమంటున్నారమ్మా పోలీసు వాళ్ళు? పెట్టకూడదు అని చెప్తున్నారు. అన్నం పెట్టకూడదు, చచ్చిపోతారు. వాళ్ళ పేరు చెప్పుకుంటా చచ్చిపోయి వాళ్ళ గురించే చచ్చిపోయిన రేవంత్ రెడ్డికి ఓట్లేసి గెలిపించిన ఇలా రోడ్ల మీద చేస్తారు. మొత్తం భోజనాలన్నింటినీ కూడా పోలీసులు తీసివేయడంతో దిక్కుదోచున్నటువంటి స్థితిలో బాధితులు రోడ్డు మీదకి వచ్చారు. వాటర్ ట్యాంకర్ తాగనీయకుండా, మంచినీళ్ళని కూడా లోపలికి వెళ్ళనీయకుండా బ్యారికేడ్లు పెట్టి భారీ బందోబస్తు నడుమ పోలీసులంతా కూడా దిగ్బంధం చేసి ఏదైతే అంబేద్కర్ భవన్ ఉందో అంబేద్కర్ భవన్లో కూడా పోనీయకుండా అడ్డుకున్నారు. రోడ్డు మీదే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు భోజనం పెట్టడంతో ప్లేట్లు పట్టుకొని ఈ బాధితులంతా కూడా మళ్ళీ ఇక్కడ రోడ్డు మీద భోజనం చేయాల్సినటువంటి దుస్థితి తీసుకొచ్చారు. ఇదేంటనే ప్రశ్నించిన పాపానికి ఎవరిని కూడా లోపలికి పోనట్లేదు. గత 16 రోజులుగా బీఆర్ఎస్ వాళ్లే ఇక్కడ భోజనం పెడుతున్నారు. ఎంపీ వద్దిరాజు నేతృత్వంలో అట్లాగే పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో భోజనం పెట్టారు. కానీ ఇవాళ ఆ భోజనం కూడా పెట్టకుండా ఇన్ని రోజులు నిద్రపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అంతా. ఇన్ని రోజులు లేని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ వచ్చి కాంగ్రెస్ వాళ్ళు మేము పెడతాం గవర్నమెంట్ వాళ్ళు అంటే ఇన్ని రోజులు పెట్టాలి ఏమైపోవాలా? ఈసారి వచ్చి ఓట్లాడుతున్నారు. ఈసారి బొట్టు పెట్టి జనాన్ని ఆకలితో ఎంతకాలం చంపుతారు? ఎప్పటికీ 14 రోజులు అవుతుంది తిండి లేక. గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. స్వచ్ఛంద సంస్థ పెడుతున్నా కూడా పెడుతున్నారు మాకు అన్నం. మళ్ళీ ఇవాళ పెడతానంటే వాడు అన్నం ఎవరికి కావాలి? మమ్మల్ని నాశనం చేసిండు వాడు కడుపుదాల వాడు అన్నం. నలుగురు పెట్టారు, మళ్ళీ ఇప్పుడు వద్దని మళ్ళీ దోలుతున్నారు వాళ్ళు. ముగ్గురు మంత్రులు ముందుకు వచ్చి మాకు బోబెట్టిన దిక్కు లేదు. ఏదో ఒక పార్టీ నాయకుడు వచ్చి మాకు ఆదుకుంటున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని ఆపోకూడదని రానికోకుండా రోడ్డు మీద నిలేశారు. ఎట్ట పడితే అట్ట కొడుతున్నారు వాళ్ళు ఇష్టాసారంగా. ఇప్పుడు ఇల్లు కూడా కొట్టారు. కనీసం ముద్ద అన్నం తిని వాళ్ళు సచ్చారా బతికారా అని దగ్గరకు వచ్చి చూసిన వాళ్ళు లేరు. ఇవాళ అన్నం పెడుతుంటే అన్నాన్ని గోడాటం తిరిగి వాళ్ళు అట్ట పుణ్యం కట్టుకుంటున్నారు సార్. వాళ్ళు ఉంటారా భూమి మీద? ఇట్ట మా పేదలను నోరు కొట్టుకొని వాళ్ళకైతే కోట్ల ఆస్తి ఉండొచ్చు, మాకు ఉండొద్దా? మాకు మాకు ఇల్లు ఉండకూడదా? ఎవరో భూదాని భూములు ఇస్తే వాళ్ళ మేము ఉంటుంటే వాళ్ళ సొమ్ము ఏదో ఇచ్చినట్టు ఇది చేస్తున్నారు. మనం చూడొచ్చు బాధితులందరినీ కూడా రోడ్ల మీద ఈడ్చినటువంటి ప్రభుత్వం కనీసం వాళ్ళని లోపలికి కూడా తీసుకెళ్ళనివ్వడంతో వాటర్ ట్యాంకర్ కూడా అక్కడే ఆపేశారు. మంచినీళ్ళు కూడా వాళ్ళకి లోపలికి ఎల్లో చేయనటువంటి నేపథ్యం ఉంది. దీంతో బాధితులంతా కూడా ఆకలితో అలమటిస్తూ రోడ్ల మీదకే వచ్చి భోజనం చేసేటువంటి కార్యక్రమానికి ఉపక్రమించారు. ఖమ్మం వైరా ప్రధాన రహదారి మీద భోజనం ఏర్పాటు చేయడం, అక్కడికి టీ న్యూస్ ప్రతినిధుల బృందం రావడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. అప్పుడు ఏదైతే అంబేద్కర్ భవన్ ఉందో అంబేద్కర్ భవన్ లోపలికి వాళ్ళని ఎలో చేసి ఇప్పుడు మళ్ళా మన కళ్ళ ముందే మనం లైవ్ చేస్తున్నటువంటి సమయంలోనే వారిని ముందుకు తీసుకెళ్లిపోయారు. దీంతో ఈ పువ్వాడ అజయ్ ఫౌండేషన్ ఏదైతే భోజనాలు ఏర్పాటు చేశారో ఆ భోజనాలు ఆ బాధితులకు సంబంధించినటువంటి వాటర్ ట్యాంకర్ కూడా మళ్ళీ ఇప్పుడు అంబేద్కర్ భవన్కి చేరుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. బాధితులకు వచ్చినటువంటి అన్నపానీయాలను రోడ్డు మీద అడ్డుకొని పోలీసులు బ్యారికేడ్లు పెట్టి లోపలికి ఎలో చేయకుండా అడ్డుకోవడంతో టీ న్యూస్ ప్రతినిధుల బృందం ఇక్కడికి రావడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. ఇప్పుడు మళ్ళీ లోపలికి తీసుకొచ్చారు. మనతో పాటు బీఆర్ఎస్ ప్రతినిధులు ఉన్నారు, వారిని అడుగుదాం. గత నెల 24 బాధితులందరికీ పువ్వాడ ఫౌండేషన్ నుంచి మాజీ మంత్రి వర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రతిరోజు నీరు, తాగునీరు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం అన్ని వసతులు కల్పించినారు. ఈ రోజున అకస్మాత్తుగా వీరందరినీ చెల్లాచెదురు చేసి తెల్లవారుజామున భయభ్రాంతులు చేసి ఈ పోలీసులు చట్టం ఈ మాజీ మంత్రులు అందరూ కలిసి వీళ్ళందరినీ ఇక్కడి నుంచి లేపేయాలనే దురుద్దేశంతో వీళ్ళందరినీ ఎల్లగొట్టేసి మమ్మల్ని భోజనాలు పెట్టలేకుండా అక్కడ రోడ్డు మీదనే ఆఫ్ చేశారు. అయినా సరే వెలుగుమట్ల బాధితులందరికీ అజయ్ కుమార్ గారు సహాయపడమని మమ్మల్ని అందరూ పంపించారు.
మేము రోడ్డు మీదనే పెట్టవలసి వచ్చింది. అప్పుడు పోలీసు వారు దిగి వచ్చి ఇక్కడే పెట్టుకోమని చెప్పి పర్మిషన్ ఇచ్చినారు. కావున ఈరోజు పెట్టమైంది. వెలుగుమట్ల బాధితులకు మాజీ మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు ఎల్లవెల్లా అందుబాటులో అండగా ఉంటారని తెలిపారు. 16 రోజులుగా మీరే భోజనం పెడుతున్నారు. పువ్వాడ అజయ్ ఫౌండేషన్ కావచ్చు, వద్దిరాజు రవిచంద్ర కావచ్చు, బీఆర్ఎస్. ఇవాళ ఏం జరిగింది? రోడ్డు మీద అన్నం పెట్టాల్సిన పరిస్థితి దుస్థితి ఎందుకు వచ్చింది? ఈ రోజు వ్యాన్ వస్తుంటే అక్కడే ఆపారండి. అన్నాలు పెట్టొద్దని చెప్పి అంటున్నారు. ఈ 15 రోజుల నుంచి వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇవ్వనోళ్ళు ఇవాళ గవర్నమెంట్ మేము వచ్చి రెవెన్యూ వాళ్ళే పెట్టాలని చెప్పి పోలీసు వాళ్ళు అంటున్నారు. ఇంత దౌర్జన్యం ఎక్కడనుందా? వాళ్ళు పెడితే మాకు అవసరం ముందుకి మీరెవరు రాలేదనే కదా 2 days వెయిట్ చేశాం. అయినా సరే ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళ బాధ చూసి ఎమ్మటే మాజీ మంత్రి వర్యులు ఏర్పాటు చేశారు పువ్వాడ ఫౌండేషన్ నుంచి. సిఐ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ కానిస్టేబుల్ కూడా మీరు పెట్టడానికి లేదు, కేసులు పెడతామంటే ఏమైందండి? కేసులు పెడతా అంటే అన్నం పెడతా కూడా కేసు పెడతారా? ఏందండి గవర్నమెంట్? అన్నదానం కూడా గుడిసెలు పగలగొడతారు, డాబాలు పగలగొడతారు. మీ బుల్డోజర్ల ప్రభుత్వంలో ఎవరు బతకొద్దా? పేదవాళ్ళందరికీ తల ఒక మందు డబ్బా ఇవ్వండి, వాళ్ళు చచ్చిపోతామంటారు ప్రశాంతంగా. అంతేగాని ఈ కొట్టుడేందండి? నిన్న ధర్నాకు పోతే పిచ్చి కొట్టుడు కొట్టారు పాపం వాళ్ళని. ఏంటి కొట్టుడేంది? భోజనాలు లేకుండా వాళ్ళు దోమలు కరుస్తుంటే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పట్టించుకున్న నాదుడున్నాడా? ఒక్కళ్ళన్న వచ్చి అడిగారా మీరు? ముగ్గురు అయిపోయింది. మేయర్ అన్న వచ్చిందా? కనీసం ఒక మహిళ కదా, ఇంతమంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఖమ్మానికి నువ్వు మేయర్ కదా, ఎడిపోయిందమ్మా నీ తెలివి. ఏం చేస్తున్నారు రోజు? ఇయ్యా మీ భాగవతాలు ముందు ఇక్కడ మహిళలకి, వాళ్ళకి, పిల్లలకి, చిన్న పిల్లలకి న్యాయం చేయండి. అది చేశాక మీరు ఎక్కడైనా డ్యాన్స్లు వేసుకోండి. రెగ్యులర్ గా యథాప్రకారంగా గత 15 రోజుల నుంచి ఎప్పుడైతే భూదాన బాధితుల్ని నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఇల్లులో ఏ రకంగా అయితే కూలగొట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పువ్వాడ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ గారు ఆదేశాల మేరకు పువ్వాడ ఫౌండేషన్ నుంచి వారికి మధ్యాహ్నం మరియు రాత్రిపూట భోజనాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ రోజు కూడా భోజనాలు పెట్టడానికి అనేది పువ్వాడ ఫౌండేషన్ నుంచి వెహికల్ రావడం జరిగింది. ఈ వెహికల్ని అక్కడ మధ్యలోనే పోలీసు వారు లోపల రానియకుండా అడ్డుకొని ఇప్పటిదాకా వాళ్ళకి భోజనాలు పెట్టకుండా అనేది అడ్డుకున్నారు. దానికి మేము ఎక్కడైతే పేదలకి భోజనాలు పెట్టాలన్న ఒక సదుద్దేశంతో మాత్రమే మేము ఈ కార్యక్రమాన్ని పేదలను ఆదుకోవాలని ఒక పువ్వాడ అజయ్ కుమార్ గారి పిలుపు మేరకు పేదలకి మనం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది కాబట్టి మనం అన్ని రకాలుగా ఆదుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ పువ్వాడ ఫౌండేషన్ నుంచి గత వారం 10 రోజుల నుంచి భోజనాలన్నీ ఏర్పాటు జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు కూడా ఇట్లా రావడం జరిగింది. దీన్ని వారు అడ్డుకొని మీరు భోజనాలు పెట్టడానికి వీల్లేదంటే ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఆకలితో అమలుస్తున్న నేపథ్యంలో అక్కడనే మేము భోజనాలు పెట్టడం అనేది జరిగింది. తర్వాత వారు మీరు ఇక్కడ లోపల బయట పెడితే ఇదంతా పెద్ద న్యూసెన్స్ లాగా అవుతుంది, మీ మీద కేసులు పెడతాం అది ఇది అని చెప్పేసి అని మాట్లాడి బెదిరించడం కూడా జరిగింది. ఇది మొత్తంగా ఈ అన్నం కూడా పేదలకు అన్నం కూడా పెట్టలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. భోజనం పెడుతున్నటువంటి పువ్వాడ ఫౌండేషన్ ప్రతినిధులను రోడ్ల మీద అడ్డుకొని నిర్బంధాలకు గురి చేసేటువంటి ప్రయత్నం చేశారు. అన్నం పెడితే కేసులు పెడతామని చెప్పి రెవెన్యూలో పెట్టాలంటున్నారు. గత 16 రోజులుగా వీళ్ళు అన్నపానీయాలు లేకుండా దోమలతో సహజీవనం చేస్తుంటే పట్టించుకొని ప్రభుత్వం ఇవాళ అన్నం పెడుతున్నటువంటి పువ్వాడ ఫౌండేషన్ అడ్డుకోవడం దారుణం అని చెప్పి బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగింది అసలు? మీకు అన్నం పెట్టకుండా అడ్డుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి కదా? మేము అన్నం ఇక్కడికి వచ్చిన కాడ నుంచి పువ్వాడ అజయ్ గారే పెడతాడు, ఏ పార్టీ వాళ్ళు పెట్టట్లా. అప్పుడప్పుడు బీజేపీ ఇక్కడ అడ్డుకోవడానికి దేనికైనా ముందుండేది ఒక అజయ్ గారు బ్యాచ్ వరకే ఉంటున్నారు. ఇక్కడ భోజనాలు పెట్టేది వాళ్ళే, మంచినీళ్ళు ఇచ్చేది వాళ్ళే, ప్రతి ఒక్క అవసరానికి ఆదుకునేది ఇక్కడ వచ్చేది విజయ్ గారు. మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పి పంపించారు, ఎల్లుగూల కొట్టారు. కనీసం కడుపుకు అన్నం పెడుతుంటే కూడా ఈ రకంగా అడ్డుకోవడం. మంచినీళ్ళు కూడా ఇట్లా వాళ్ళు, మనకు కనీసం మంచినీళ్ళు కూడా ఇట్లా వాళ్ళు. ఇవాళ ఇచ్చేదైనా పెట్టేదైనా పువ్వాడ అజయ్ గారు. ఏం జరిగింది? ఏమి లేదు, వీళ్ళకి ఏమి రాకూడదని వాళ్ళు అడ్డుకున్నారు పోలీసులు. మరి వాళ్ళు అన్నం తింటలేదా? మన అన్నం ఎందుకు ఆపాలి? అన్నం కోసం అన్నం పెట్టకూడదని ఆపుతారు, ట్యాంకులు పంపిణీ ఏది మరి అన్నం పెట్టకుండా మరి ఆపుతారు. ఏంటంటే మా గవర్నమెంట్ భోజనం వస్తుంది, మరి ఇంట్లో గవర్నమెంట్ అయిపోయింది అన్నం పెడడానికి. మంచినీళ్ళు కూడా తాగడానికి నీళ్ళు కూడా ఇవ్వలేదు కదా. ఈ రోజు నీళ్ళు ఇస్తాము అన్నం ఇస్తామని మాట వస్తుంది. ఎక్కడిది అన్నం? అన్నం పెట్టి అన్నం అన్నట్టుకొని ఇంతమంది పోయినా వదలకుండా ఆపిండి, మరి తీర రోడ్డు మీకు తింటాం అన్నాక అప్పుడు వదిలేసారు బయటకి. అది ఉన్న వాస్తవం. ఇది మొత్తంగా బాధితులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భోజనం పెడుతున్నటువంటి వాళ్ళని అడ్డుకోవడం పట్ల కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గత 16 రోజులుగా వీళ్ళు చచ్చారా బతికారా, కనీసం ఇల్లు కూలగొట్టిన తర్వాత వీళ్ళ బాగోగులను కనీసం పట్టించుకోలేదు. తీసుకొచ్చి ఈ అంబేద్కర్ భవన్లో, టీడీసీ భవన్లో పడేసి వదిలేశారు. పువ్వాడ ఫౌండేషన్ అట్లాగే వద్దిరాజు రవిచంద్ర నేతృత్వంలో భోజనాలు ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ వీళ్ళని ఆదుకుంటూ వచ్చింది. ఇప్పుడు భోజనం పెడుతుంటే రోడ్డు మీద అడ్డుకొని వారిని వెనక్కి పంపించేటువంటి ప్రయత్నం చేయడంతో రోడ్డు మీదనే భోజనానికి ఉపక్రమించిన నేపథ్యంలో పోలీసులు వెనక్కి తగ్గి మళ్ళీ తిరిగి వారిని అంబేద్కర్ భవన్లోకి తీసుకొచ్చారు. చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బాధితులు ఎందరో ఆకలితో అలమటిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అట్లాగే పోలీసుల చర్యను బాధితులు తీవ్రంగా ఖండిస్తున్నారు.